అమెరికాలో వివిధ వీసాల మీద నివసిస్తున్న వాళ్ళ పరిస్థితులు అగమ్య గోచరంగా మారబోతున్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా కొంతమంది H1B వీసాలు, F1 వీసాలు రివోక్ చేసిన తీరు, ఆ రివోకేషన్ కి ఇచ్చిన రీజన్స్ చూస్తుంటే చాలా భయాందోళన కలుగుతుంది. రీసెంట్ గా చాలా మంది H1B వీసాలు రివోక్ అవడం జరిగింది, F1 వీసాలు రివోక్ అవడం జరిగింది, సెవీస్ టర్మినేట్ చేయడం జరిగింది. వాటికి అన్నిటికీ కూడా రీజన్స్ ఏం చెప్తున్నారంటే వీళ్ళ మీద క్రిమినల్ రికార్డ్ ఉంది కాబట్టి వీళ్ళ వీసాలు రద్దు చేస్తున్నాము, రివోక్ చేస్తున్నాం, విత్డ్రా చేస్తున్నాం అని చెప్తున్నారు. అదే విధంగా ఈ రీజన్స్ కూడా ఎట్లున్నాయంటే DUI ఉన్నా అది క్రిమినల్ రికార్డ్ కిందకి వస్తుంది, రెక్లెస్ ఉన్నా క్రిమినల్ రికార్డ్ కింద వస్తుంది, అదే విధంగా షాప్ థెఫ్టింగ్ కేసు ఫెడరల్ క్రైమ్ కిందకి వస్తుంది. ఎటువంటి క్రిమినల్ రికార్డ్స్ ఉన్నా సరే వాళ్ళ వీసాలు రివోక్ చేయడానికి వాళ్ళకు ఆధారంగా చూసుకొని అదొక రీజన్ గా చూసుకొని F1B వీసాలు, H1B వీసాలు రివోక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే కాకుండా రీసెంట్ గా IAD ఎయిర్పోర్ట్ లో ఒక H1B మీద ఉన్న ఫ్యామిలీ ఇండియా తిరిగి వస్తున్న సమయంలో వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని కస్టమ్స్ లో వాళ్ళు డిక్లేర్ చేయలేదని చెప్పి అది ఫెడరల్ క్రైమ్ గా చూపించి వాళ్ళ H1B వీసా రద్దు చేసి వాళ్ళని డిపోర్ట్ చేయడం జరిగింది. ఇలా చిన్న చిన్న మిస్టేక్సే చాలా పెద్దగా పే చేయాల్సి వస్తుంది. దయచేసి అందరూ కూడా మీ మీద ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడ చిన్న క్రిమినల్ హిస్టరీ ఉన్నా సరే అది రీజన్ గా తీసుకొని మీ H1B వీసాలు టర్మినేట్ చేయడం, రివోక్ చేయటము, F1 మీద ఉంటే F1 వీసాలు రివోక్ చేయటం అలా చేస్తున్నారు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. అదే విధంగా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు పానిక్ కాకుండా మీ దగ్గర ఉన్న ఇమిగ్రేషన్ అటార్నీని రీచ్ అయ్యి ఆయన అడ్వైస్ తీసుకొని మీరు ఫర్దర్ స్టెప్కి వెళ్లే ప్రయత్నం చేయండి. జై హింద్.